జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ గారు గుండెపోటుతో మరణించడం వల్ల ఇక్కడ ఉప ఎన్నిక అయితే జరగబోతుంది. ఈ ఉప ఎన్నిక కోసం అటైతే సాంప్రదాయబద్ధంగా సింపతి వర్కౌట్ అవుతుంది కాబట్టి గోపీనాథ్ గారి భార్య సునీత గారిని నిల్చోబెట్టారు బీఆర్ఎస్ వాళ్ళు. కానీ ఇక్కడ కాంగ్రెస్ కే తలకై నొప్పి అయిపోయింది సీఎం రేవంత్ రెడ్డికి. ఒకవైపు ఏమొచ్చేసి దానం నాగేంద్ర పోటీలో ఉన్నాడు, మరొక వైపు ఏమొచ్చేసి అంజన్ కుమార్ యాదవ్, మరొక వైపు వచ్చేసి బొంతు రామ్మోహన్, మరొక వైపు ఏమొచ్చేసి నవీన్ కుమార్ యాదవ్. వీళ్ళందరూ తీవ్రంగా పోటీకి నిలబడతానన్నారు. ఈ నియోజకవర్గం చాలా గట్టిది, హైదరాబాద్ లోనే కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో ఇది ఒకటి. అందుకోసం అందరూ కూడా పోటీకి నిలబడ్డారు. దీని మీద విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. పైగా మంచి డబ్బులు వచ్చేటటువంటి నియోజకవర్గం, అందువల్ల అందరూ కూడా దీని మీద మొగ్గు చూపారు. అయితే చివరికి ఇక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువ, యాదవుల ఓట్లు ఎక్కువ, ఈ రెండే. మిగతా వాళ్ళందరూ కూడా సగానికి సగం మంది ఆంధ్ర నుండి వచ్చినటువంటి వారు స్థిరపడ్డారు. ఇక్కడ ఆంధ్ర నుంచి మిగతా ఉత్తర భారతదేశం నుండి వచ్చి స్థిరపడ్డారు. వాళ్ళకి కొంతమందికి ఓట్లు ఉన్నాయి, కొంతమందికి ఓట్లు లేవు. అయితే ఇంతకు ముందు ఈ నవీన్ కుమార్ ఎంఐఎంలో పనిచేసాడంటే ఆ పార్టీ తరఫు నుంచి పోటీ కూడా చేశాడు. అసదుద్దీన్ ఓవైసీకి మంచిగా సన్నిహితుడు. తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చాడు. కాంగ్రెస్ లోకి వచ్చినా వాళ్ళందరూ ఒకటే, ఎందుకంటే చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు ఇతను. దీనివల్ల ఇప్పుడు డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డిని కాకుండా అసదుద్దీన్ ఓవైసీ నుంచి నరుక్కొచ్చాడు. అసదుద్దీన్ ఓవైసీకి ఇక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువ, అతను ఏం చెప్తే అదే. వాళ్ళందరూ యూనిటీ కదా, అభివృద్ధితో సంబంధం లేదు వాళ్ళకి. అలాగే తర్వాత వచ్చేసి ఇక్కడ ఓటర్లు యాదవులు ఎక్కువ ఉన్నారు. ఆ విధంగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో జరిగినటువంటి మీటింగ్ లో నవీన్ కుమార్ యాదవ్ ని ఫైనలైజ్ చేశారు. ఇతను ఎంఐఎంకే మంచి సానుభూతి పరుడు కాంగ్రెస్ లో కంటే. అంతకుముందు రకరకాల పార్టీలు మారుస్తూ చివరికి ఎంఐఎంలో చేరాడు. తర్వాత ఏమొచ్చేసి ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నాడు నవీన్ కుమార్ యాదవ్. ఈ మధ్య యాక్టివ్ గా చాలా ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాడు. గత 5-6 సంవత్సరాలుగా మంచి యాక్టివ్ గా ఉన్నాడు. మరి ఇతను ఎంత బాగా చేస్తాడా ఏంటనేది తెలియదు, కానీ ముస్లింస్ నటు ఇటు యాదవుల్ని పట్టేశాడు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కి మరో గత్యంతరం లేదు, ఇప్పుడు గెలవాలి ఇప్పుడు ఆ నియోజకవర్గాన్ని. రేవంత్ రెడ్డికి ఏంటంటే ఇది ప్రెస్టీజ్ ఇష్యూ, గెలవడమే ముఖ్యం, అది ఎలా గెలిచామనేది కాదు. ఎందుకు రేపు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, పైగా అధికారంలో ఉన్నప్పుడు పోతే అది ఎంత పరువు తక్కువ. అందుకనే ఇప్పుడు ఈ విధంగా నవీన్ కుమార్ యాదవ్కి అయితే ఇచ్చారు.